పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బెంగళూరు మూన్ గేట్ రిసార్ట్ లో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుమారుడు పెళ్లి జరిగింది. ఇక ఈ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిలిచారు. పెళ్లికి హాజరైన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక రాజకీయ ఉద్దండులు ఈ పెళ్లిలో కనిపించారు. వారందరూ కూడా నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొద్ది మంది కుటుంబ సభ్యులు ఆత్మీయుల సమక్షంలోనే ఈ వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఈ వివాహానికి సంబంధించినటువంటి అంటే కొంతమంది రాజకీయ ప్రముఖులు దీంట్లో కనిపించినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, బెంగళూరు మూన్ గేట్ రిసార్ట్ లో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్ లో పనిచేశారు. తర్వాత కొంతకాలం ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుమారుడు సాయి కుమార్ రెడ్డి వివాహానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఏదైతే పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ పలమనేరు సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే కొద్ది మంది కుటుంబ సభ్యులు ఆత్మీయుల సమక్షంలోనే ఈ వివాహం జరిగినట్టు కూడా మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే ఈ వివాహానికి సీఎం చంద్రబాబుతో పాటు పలువురు కీలక నేతలకు కూడా ఆహ్వానం అందింది. అయితే కొంతమంది నేతలు ఏదైతే వివాహ రిసెప్షన్ కి హాజరవుతామని చెప్పారు. కొద్ది మంది అనుచరులు నేతల మధ్య ఈ వివాహానికి జరిగింది. అయితే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ పెళ్లిలో అట్రాక్షన్ గా నిలిచారు. మరోపక్క పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సీకే బాబు ఒక బలమైన నేత. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత విధేయంగా ఉన్నారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన వైసీపీలో చేరినప్పటికీ ఎక్కువ కాలం వైసీపీలో నిలబడలేకపోయారు. చివరికి ఎట్టకేలకు ఈ ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ తో కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ వివాహ వేడుక రాజకీయ నాయకులందరూ హాజరైన నేపథ్యం ఉంది. అయితే ఈ వివాహం బెంగళూరులో జరిగింది. అయితే రిసెప్షన్ తిరుపతిలో జరుగుతుందని సీకే బాబు అభిమానులు చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, అందులో చిత్తూరు రాజకీయాల్లో కూడా ఒక బలమైన నేత సీకే బాబు పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ సీకే బాబు కుమారుడు పెళ్లికి భారీ స్థాయిలో రాజకీయ ప్రముఖులు హాజరయ్యారని మనకు సమాచారం వినిపిస్తుంది. రేణు, రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక బెంగళూరు మూన్ గేట్ రిసార్ట్లో జరిగినటువంటి చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుమారుడు పెళ్లికి రాజకీయ ప్రముఖులు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వారు హాజరవడం జరిగింది. వీరంతా స్పెషల్ అట్రాక్షన్గా దీంట్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిలిచారు. ఇక దీంట్లో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా కనిపించారు. పలమనేరు ఎమ్మెల్యే ఇక వధూవరులను వీరందరూ ఆశీర్వదించారు.